స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాకు సాంగ్స్ సిట్టింగ్స్ పూర్తయ్యేలా ఉన్నాయట. సర్కార్ వారి పాటకు మించేలా పాటలు రికార్డులు బ్రేక్ చేస్తాయంటున్నారు తమన్. ఇప్పుడు తమన్ పెట్టిన పోస్టులే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కురటాల శివ చేయనున్న మూవీ ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. అయితే వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మే 19th కి రిలీజ్ డేట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. రామ్ కృతి శెట్టి కాంబినేషన్ లో లింగుస్వామి తెరకెక్కించిన మూవీ వారియర్. ఇక ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ నెట్ లో దుమ్ము దులుపుతోంది. 100 మిలియన్ వ్యూస్ తో షాక్ ఇస్తోంది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హైదరాబాద్ లో బిజీ అయ్యాడు. తన కొత్త మూవీ జవాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఆర్ట్లీ మేకింగ్ లో షారూక్ చేసే జవాన్ ఫస్ట్ షెడ్యూల్ 35 రోజులు ప్లాన్ చేస్తుందట ఫిల్మ్ టీమ్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ కిరోసిన్ ఈ శుక్రవారమే వరల్డ్ వైడ్ గా రాబోతోంది. విరాట పర్వం, గాడ్సే సినిమాలతో పోటీ పడబోతోంది. ప్రకాష్ రాజ్ కీ రోల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన మూవీ రంగమార్తాండ. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఆ ప్రోగ్రెస్ ని షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ కృష్ణవంశీ. టాలీవుడ్ కామెడీ లెజెండ్ రాజ్ బాబు 65వ జయంతి వేడుకలు జరిగాయి. రాజ్ బాబు కుటుంబ సభ్యులు తన జయంతి వేడుకలు నిర్వహించారు. అలానే ఈ కార్యక్రమంలో 6 నటులకు రాజబాబు స్మారక అవార్డులు ప్రదానం చేశారు. ఫిరోజ్ ఖాన్, సనా ఖాన్ నటీనటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న థ్రిల్లర్ యు ఆర్ మై హీరో ఈ సినిమా కూడా ఈ వీకే థియేటర్స్ మీద దండెత్తబోతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ పెంచింది ఫిల్మ్ టీమ్.